ఇక్కడ ఇంకొక వార్త ఇంట్రెస్టింగ్ వార్త చెప్పుకుందాం. జంగాలపల్లిలో భయం భయం ఒక ఊర్లట 2 నెలల్లో అంటే 2 నెలలు అంటే 60 రోజులు దాదాపు 60 రోజులలో 20 మంది చచ్చిపోయారట ఆ ఊర్లో. 60 రోజులలో 20 మంది చచ్చిపోయారు. మరి ఎట్లా చచ్చిపోయారు వాళ్ళు కూడా? అందరికీ ఒకే రకమైన లక్షణాలట. అనారోగ్యానికి గురైన 2-3 రోజుల్లోనే మరణం. మళ్ళా అందరూ ఊరును విడిచి వెళ్తున్న గ్రామస్తులు. ఇది ఏంది మరి? ఇది విచిత్రమే ఉంది కదా. ఇగో ఇది జంగాలపల్లి, ఇది ఊరు. ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామస్తులు భయం గుప్పిట్లో కాలం వెల్లదిస్తున్నారు. 2 నెలల కాలంలో గ్రామంలో 20 మంది అనారోగ్యంతో మరణించడంతో ఊరి జనమంతా భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి కీడు సోకిందని, ఇక్కడే ఉంటే తాము చనిపోతామనే భయంతో కొంతమంది ఊరు విడిచి వెళ్తున్నారు. 20 మరణాలు, సేమ్ సిమ్టమ్స్. సెప్టెంబర్ 2వ వారం నుంచి ఇప్పటి వరకు గ్రామానికి చెందిన 20 మంది చనిపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో అందరూ ఒకే రకమైన వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నారని పేర్కొంటున్నారు. అనారోగ్యానికి గురైన వారు 2-3 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. పట్టించుకోని అధికారులు, అరే మరి పట్టించుకోవాలి కదా, గిట్టెలు చచ్చిపోతున్నారు, దాన్ని టెస్టులు చేయాలి. మరి గ్రామంలో మరణాల సంఖ్య పెరిగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరించి జ్వరాలు రావడానికి కారణాలు తేల్చాలని విద్యావంతులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా దెయ్యం పేరిట జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఊరు విడిచిపెట్టిపోతే ఇది ఇబ్బందే కదా మరి.